హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఇందులో మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన జాబ్ గురించి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పడ్డాయన్నమాట. ఇందులో అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల గురించి మనం తెలుసుకుందాం. ఇది లెవెల్ 6 ఉద్యోగం అనమాట. 35,400 నుంచి 1,12,400 మధ్యలో ఉంటుంది. ఇది లెవెల్ 6లోకి వస్తుంది అనమాట. ఇందులో 3 ఉద్యోగాలు పడ్డాయి. యూఆర్లో 2, ఎస్సీకి 1 పడింది. యూఆర్లో ఎటువంటి కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే 30 సంవత్సరాలు, కానీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అనమాట. దీనికి మనకి మినిమం డిగ్రీ ఉండాలన్నమాట. డిగ్రీ ఉండాలి 50%తో. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. దీనికి ఎక్కడ ఎగ్జామ్ ఉంటుందంటే నాకు తెలిసినంత మటుకు ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ అవి ఏమీ ఇంకా తెలియజేయలేదు. మ్యాక్సిమం ఇస్తే కొన్ని ఇంపార్టెంట్ సెంటర్స్లో ఇండియాలో ఇవ్వచ్చు, లేకపోతే మ్యాక్సిమం ఢిల్లీలో ఉండొచ్చు. దీంట్లో రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటాయన్నమాట. ఇంకా పక్కాగా ఖచ్చితంగా ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ సెంటర్స్ గురించి మనం వాళ్ళ వెబ్సైట్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇది ఇండియాలో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇండియన్స్ 1000 రూపాయలు ఉంటుంది ఫీజు. జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఇంకొకటి ఎల్డీసీ ఉద్యోగాలు కూడా పడ్డాయన్నమాట. దానికి మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ ఉంటుంది. మీకు ఈ అసిస్టెంట్ యొక్క లింక్ అండ్ ఎల్డీసీ యొక్క లింక్ మీకు కమెంట్ సెక్షన్లోని అండ్ దాంట్లో పిన్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని ద్వారా వెళ్ళి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా అప్లై చేసుకోండి. ఇది కొంచెం మంచి ఉద్యోగాలే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే. ఆల్ ద బెస్ట్. ఇంకా ఇటువంటి వీడియోస్, ఇలాంటివి మీకు ఇంకా ఉద్యోగాలకు సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఇంకా చేయాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉండి మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. మీకు నచ్చితేనే మీ అందరూ నాకు కామెంట్ సెక్షన్లో సపోర్ట్ చేయండి. అప్పుడు ఇటువంటి వీడియోస్ మీకు క్లారిటీగా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.